అందరికీ నమస్కారం. నేను ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇవి ఒక గంట ముందు కోసుకొని ఉప్పు, పసుపు వేసుకొని ఇలా పెట్టుకొని ఉంచాను పక్కకే. ఇలా వేయడం వల్ల ఇందులో ఉన్న చేదంతా పోతుందండి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఇలాగ పిండేసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోనూ కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకుని. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని తాలింపు అన్నది వేసుకోవాలి. నేను ఇందులోను నువ్వుల పొడి తప్ప ఇంక వేరే ఏమి వేయట్లేదండి. ఇలా నువ్వుల పొడి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపులు అయితే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇందులోనే నేను నువ్వుల పొడి కూడా వేసేసుకుని జస్ట్ అలా ఫ్రై చేసి వేయించుకున్న కాకరకాయలు కూడా వేసేసుకుని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసి స్టవ్ అన్నది ఆఫ్ చేసేసానండి. ఎందుకంటే ఆ వేడికి మగ్గిపోతుంది. ఇలా చేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది, చేదు అస్సలు ఉండదు. అసలు తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయని